రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అమరావతి రైతుల సమస్యలపై 3 మెన్ కమిటీ చర్చించింది. వీధిపోటు సమస్యలను పరిష్కరించడంతో ప్రస్తుతం జరీబు భూముల సమస్య మాత్రం మిగిలింది. దీనిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుని కేబినెట్లో చర్చించాలని నిర్ణయించారు. ఇక గ్రామ కంఠాల సమస్య పరిష్కారానికి 60 రోజులు సమయం పట్టనుంది. ముఖ్యంగా సిఆర్డీఏ గ్రీవియన్స్ లో వస్తున్న సమస్యలపై చర్చించింది 3 మెన్ కమిటీ. వాటి పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో మరో 300 ప్లాట్లు అలైన్మెంట్ జరగాల్సి ఉందన్నారు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మొత్తం 69,000 ప్లాట్స్ ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,200 ప్లాట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. త్వరలో శ్మశానాల నిర్మాణం పూర్తవుతుందన్నారు. మీరు గుర్తుపెట్టుకో 69,421 ఉంటే అందులో కేవలం 7,243 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ రోడ్ హిట్స్ అని జరీబ్ అని గ్రామ కంటాలు వీటి వల్ల కొంతమంది కరెక్ట్గా ఉన్న ప్లాట్స్ కూడా ఈ చిన్న చిన్న ఇష్యూలు ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకోలేదు. వాటిని అందులో 7,200 అవి ఎవ్రీ మంత్ తగ్గుతూ వస్తూ ఉన్నాయి. టోటల్ ఫార్మర్స్ తీసుకొస్తే 29,000 ఫార్మర్స్లో 1,900 ఫార్మర్స్కే యాజ్ ఆన్ టుడే పెండింగ్ ఇష్యూస్ ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి. తర్వాత బరియల్ గ్రౌండ్స్ అన్నిటికీ కూడా ఎక్కడెక్కడ కావాలనే దానికి సిఆర్డీఏ వాళ్ళు ఒక్కొక్క విలేజ్లో మల్టిపుల్ ప్లేసెస్ చూపించారు. శ్రావణ్ కుమార్ గారు మళ్ళీ ఒకసారి గ్రామాలతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్లేస్ని కనుక ఫైనలైజ్ చేస్తే బరియల్ గ్రౌండ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు శ్రావణ్ కుమార్ గారు. గ్రామాలకు వెళ్లి రైతులతో స్వయంగా మాట్లాడిన వాళ్లకు అవసరమైన వసతులు కల్పిస్తున్నట్టుగా తెలిపారు మంత్రి నారాయణ. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేస్తామన్నారు. దాదాపు 20 గ్రామాలు అయింది. ఇంకొక 6 గ్రామాలు మిగిలి ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఆ గ్రామాల్లో కూడా వర్క్స్ టేకప్ చేసి వర్షాలు సీజన్ వచ్చే లోపల 90% వర్క్ ఏదన్నా కొద్దిగా ఎలక్ట్రిసిటీ లైట్లు అవి మిగిలి ఉంటే తప్ప కంప్లీట్ చేయడం జరుగుతుంది. జాబ్ మేళ కండక్ట్ చేస్తుంటే కేవలం ఒక 15% లోకల్ వాళ్ళు వస్తున్నారు, మిగతా వాళ్ళు బయట వస్తున్నారు అన్నారు. దాని మీద కూడా డీటెయిల్గా స్టడీ చేయమని ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు